నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను మౌనిక ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు మోల్డోవా మాసిడోనియా రొమేనియా పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంతర్జాతీయ వేదికలపై భారత యువశక్తి సరికొత్త చరిత్ర పివి సింధు కెమిస్ట్రీ ఒలింపియాడ్ విజేతలను అభినందించిన ప్రధానమంత్రి మోదీ రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలన్న కేంద్ర ప్రభుత్వం భారత భాషలు ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపాయన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక వార్తల వివరాలు చూస్తే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్డోవా ఉత్తర మాసిడోనియా రొమేనియా దేశాల పర్యటనను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ముందుగా రాష్ట్రపతి మోల్డోవాకు చేరుకుంటారు. మోల్డోవాలో భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో రాష్ట్రపతి తన సహచర నాయకురాలు మాయా శాండ్తో సమావేశమై ప్రతినిధుల స్థాయి చర్చలు జరుపుతారు. అక్కడి పార్లమెంట్ అధ్యక్షుడు ఇగోర్ గ్రోసును కలుస్తారు. అలాగే మోల్డోవా పార్లమెంటరీ స్నేహ బృందం సభ్యులతో సమావేశమవుతారు. ఒక వ్యాపార వేదికను ఉద్దేశించి ప్రసంగం అనంతరం ప్రవాస భారతీయులతో సంభాషిస్తారు. జాంజీబార్ అధ్యక్షుడు విప్లవాత్మక మండలి చైర్మన్ అయిన డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలిశారు. ఈ సమావేశంలో భారత్ టాంజానియా సంబంధాల సమగ్ర అంశాలను సమీక్షించడంతో పాటు భవిష్యత్తు సహకారం కోసం కొత్త మార్గాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమంలో స్పందిస్తూ ఈ సమావేశం భారతదేశం టాంజానియా మధ్య ఉన్న శాశ్వత భాగస్వామ్యాన్ని పెంపొందిస్తుందన్నారు. శతాబ్దాల నాటి సముద్ర సాంస్కృతిక ప్రజల మధ్య సంబంధాలలో జాంజీబార్తో భారతదేశానికి ఉన్న ప్రత్యేక సంబంధాన్ని పునరుద్ఘాటించిందని తెలిపారు. అంతర్జాతీయ క్రీడా విద్యారంగ వేదికలపై భారత యువశక్తి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకవైపు భారత స్టార్ షట్లర్ పివి సింధు ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ను కైవసం చేసుకుని సరికొత్త రికార్డు నెలకొల్పారు. మరోవైపు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో నిర్వహించిన 58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్ 2026 పోటీల్లో భారత బాల మేధావుల బృందం అపూర్వ విజయాన్ని అందుకుంది. ఈ రెండు చారిత్రాత్మక విజయాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమంలో ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. స్వాతంత్ర సమరయోధుడు అయిన మంగళ్ పాండే జయంతి సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. మాతృభూమి గౌరవ ప్రతిష్టలను కాపాడేందుకు మంగళ్ పాండే తన ప్రాణాలను అర్పించారని ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆయన ధైర్య సాహసాలతో కూడిన జీవితం నేటికి ప్రతి భారతీయుడిలోనూ గర్వభావనను నింపుతోందన్నారు. దేశభక్తితో కూడిన ఆయన వీరగాథ దేశంలోని ప్రతి తరానికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన రేపు ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాలకు ముందు బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఏసీ సమావేశమైంది. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు శాసనపరమైన ఎజెండా కీలక ప్రజా సమస్యలపై చర్చించారు. ఫలవంతమైన గౌరవప్రదమైన సమావేశాన్ని నిర్ధారించడానికి నిర్మాణాత్మక చర్చలు అర్థవంతమైన భాగస్వామ్యం పూర్తి సహకారం ఉండాలని ఈ సందర్భంగా స్పీకర్ పిలుపునిచ్చారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. సమావేశాల సందర్భంగా పలు కీలకమైన చట్టాలను చర్చించి ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉభయ సభల సభ్యులు హాజరయ్యేలా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయా సభ్యులకు సమాచారం అందించింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఈరోజు పార్లమెంటు అనుబంధ భవనంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభలో సభానాయకుడు జగత్ ప్రకాష్ నడ్డా, అలాగే పార్లమెంటరీ వ్యవహారాల సహాయ శాఖ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ సహా ఇతర పార్టీల ఫ్లోర్ లీడర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపైన చర్చించేందుకు సిద్ధమని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా తెలిపారు. పార్లమెంటు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు. ఈరోజు న్యూఢిల్లీ జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక అంశాలపై నిర్మాణాత్మక చర్చల్లో పాల్గొనాలని అన్ని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అంతరాలు కాకుండా అర్థవంతమైన చర్చలు అవసరమన్నారు. सारे पॉलिटिकल पार्टी एकजुट होकर के देश के लिए अच्छा बात रखें और देश के लिए एकजुट होकर के हम काम करें। संसदीय लोकतंत्र में सब पार्टी को अपने बात बोलने का पूरा आज़ादी है। हमने सुना है, हम सिर्फ इतना ही ऑल पॉलिटिकल पार्टीज के नेताओं को आग्रह करता हूं कि उनके पॉइंट को हमने नोट किया है और इस संसद सत्र में जो बिजनेस जो बिल्स सरकार लेके आएंगे उसको सार्थक चर्चा के द्वारा सब सहयोग करें, अपना मत रखें और पारित करें. భారతీయ భాషలు ప్రపంచవ్యాప్త ప్రభావాన్ని చూపాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన కోల్కతాలో మ్యూజియం ఆఫ్ వర్డ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భాష దేశ వారసత్వాన్ని మోసుకెళ్తుందని, సంస్కృతిని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుందని తెలిపారు. ప్రతి యువకుడు తన మాతృభాషతో పాటు ఒక భారతీయ భాషను తప్పక నేర్చుకోవాలన్నారు. ఈ మ్యూజియం మొత్తం పద ప్రయాణాన్ని వివరిస్తోందని పేర్కొన్నారు. व्याकरण शब्दों को बांधता है, शुद्ध भावपूर्ण उच्चारण वो वाक्य को अर्थ देता है और अर्थ दिए हुए वाक्यों का समूह भाषा की संरचना करते हैं और भाषा सालों तक संस्कृति की वाहक बनकर सभी जीवों का कल्याण करती है. और आज इस शब्द म्यूजियम में पाणिनि के व्याकरण के भी रचना के पूरे चरित्र को बहुत अच्छे तरह से दर्शाया गया है. అసంక్రమిత వ్యాధులకు వ్యతిరేకంగా భారీ ప్రచారానికి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. శాస్త్ర సాంకేతిక శాఖ మాజీ సీనియర్ సలహాదారు అయిన డాక్టర్ అఖిలేష్ గుప్తా రచించిన అన్బ్రోకెన్ మై బ్యాటిల్ విత్ క్యాన్సర్ అండ్ ది వీల్ టుడే అనే పుస్తకాన్ని ఈరోజు ఆయన న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అతిపెద్ద ప్రజారోగ్య సవాళ్లలో అంటువ్యాధులు ఒకటిగా పేర్కొన్నారు. ప్రస్తుతం దేశం ఆరోగ్యానికి సంబంధించిన తప్పుడు సమాచారం విస్తృతంగా వ్యాపించడం అనే సవాలును ఎదుర్కొంటోందన్నారు. పౌరులు తమ ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సాక్ష్యాధారిత వైద్య సలహాలపై ఆధారపడేలా మరింత శాస్త్రీయ అవగాహన కల్పించాలన్నారు. He is also a very good author. If you read this book, it's not a narration as usual. It's kind of an experimental writing, as we do, because I'm also being of sorts. So it's an experimental, abstract kind of thing.
కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఒడిశా తీరం వెంబడి 160 కిలోమీటర్లకు పైగా పొడవైన రామేశ్వర్ పారాదీప్ హైవేను 8,000 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేయనుంది. ఇది కూర్తా, పూరి, కేంద్రపడ, జగత్సింగ్పూర్ జిల్లాల గుండా వెళ్తుంది. ఆ రాష్ట్ర తీర ప్రాంతంలోని కీలక సాంస్కృతిక, మతపరమైన, పర్యాటక, ఆర్థిక గమ్యస్థానాల మధ్య నిరంతరాయ అనుసంధానాన్ని అందిస్తుంది. ఈ ప్రాజెక్టు రోడ్డు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పర్యాటక, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడం ద్వారా ఒడిశా తీర ప్రాంత రూపురేఖలను మారుస్తుందని ప్రభుత్వం తెలిపింది. నదుల అనుసంధానంపై పార్లమెంటు వర్షాకాల సమావేశంలో చర్చించే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించినట్లు నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. రేపటి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఈరోజు పార్లమెంట్ భవన్లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నదుల అనుసంధానంపై అన్ని పార్టీలు చర్చించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో ఆక్వా రైతులకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లటం జరిగిందన్నారు. దాన్ని ఈరోజు మేము ప్రస్తావించడం జరిగింది. ఏదైతే గోదావరి పెన్నా లింకేజ్ ఉన్న ఆంధ్రప్రదేశ్కు సంబంధించి దానిపైన ఇప్పుడు మన సమస్య మనం అందరం కూడా అర్థమవుతోంది దేశంలో ఏమవుతా ఉందని. అన్ని పార్టీలు కూడా దీనిపైన మాట్లాడాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, గోదావరి పెన్నా లింకేజ్ ఒక ఆంధ్రప్రదేశ్ ఈ 2 రివర్సే కాదు, మిగతా అన్ని రివర్స్ కూడా ఉన్నాయి, నదులు కూడా ఉన్నాయి. వాటిని ఎలా అనుసంధానించాలనే దానిపైన చర్చ జరగాలని చెప్పి మేము ప్రస్తావించడం జరిగింది. రెండోది ముఖ్యంగా ప్రస్తావించింది రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులకు సంబంధించి వారికి ఏదైతే ఫీడ్ కాస్ట్ ఉందో వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల కానీ మిగతా బయట ఉన్న పరిస్థితుల వల్ల కానీ ఫీడ్ కాస్ట్ అనేది విపరీతంగా పెరిగింది. దానివల్ల ఆక్వా రైతులకి డబ్బులు సరిగ్గా సాగు చేసిన వారికి సరిగ్గా మిగలట్లేదని చెప్పి దానికి ఎలా మనం తగ్గించేదానికి, ఫీడ్ కాస్ట్ తగ్గించేదానికి, దానికి రా మెటీరియల్ బయట నుంచి వస్తూ ఉంది కాబట్టి దాన్ని ఏమన్నా వెసులుబాటు కల్పిద్దామా, దానిపైన ఒక చర్చ జరగాలని కోరడం జరిగింది. ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. ఈరోజు అనంతపురంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో నిర్వహించిన విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పలు సంక్షేమ పథకాలను అందజేస్తూ విద్యా రంగంలో నూతన మార్పులను తీసుకురావడం జరిగిందన్నారు. విద్యార్థుల కోసం ఉచిత విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తోందని తెలిపారు. రాబోయే రోజుల్లో మంచి సౌకర్యాలు ఇస్తున్నారు, మంచి భోజనం పెడుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన రహదారి సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కుక్కిడి పంచాయతీ పరిధిలోని దోబన్ గ్రామం నుంచి చింతమనుగూడ గ్రామం వరకు 1,18,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రహదారి నిర్మాణం పూర్తయితే ప్రజల రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు విద్యార్థులు, రైతులు, అత్యవసర సేవలకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఓం సాధ్యం త్రిభక్తి సంయుక్తం వనినా జ్యోతిదం ప్రియం గృహాణ మంగళం త్రేపం త్రైలోక దిమిరాపహారం భక్త్యా దీపం ప్రపత్యామి దేవ నాశకం సుజామసి ఓం యాపరనీల అబలా పుష్పయాశ్చ పుష్పిణీ. వార్తల్లో స్వల్ప విరామం తీసుకుందాం. 3 కాలేజీలలో డోంట్ వరీ, ఫీజు చూడు. ఎలా ఉన్నారు? ఏంటి విషయం?
ఫీజ్ కోసం టెన్షన్. రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది, చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారం కాబోతోంది. భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఆగస్టు 1న ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవాన్ని చారిత్రక ఘట్టంగా మలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. 4,592 కోట్ల వ్యయంతో తొలి దశలో నిర్మించిన ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంతంలో పారిశ్రామిక, పర్యాటక, వాణిజ్య రంగాల్లో భారీ మార్పులకు కేంద్ర బిందువుగా మారనుంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఆర్థిక ప్రగతికి ఈ విమానాశ్రయం కొత్త ఊపిరి పోస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించి ఏర్పాట్లపై చర్చించారు. మువ్వన్నెల జెండా జాతీయ ఐక్యతకు, స్వాతంత్రానికి సజీవ ప్రతీక. జాతీయ పతాకంతో ప్రతి పౌరుడికి ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగురవేస్తున్న ఈ హర్ ఘర్ తిరంగాపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రతి పౌరుడి వేడుకగా జరుపుకోవాలనే లక్ష్యంగా హర్ ఘర్ తిరంగా ప్రారంభమైంది. దేశ చరిత్రలోని మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 23 కోట్లకు పైగా గృహాలపై పౌరులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మారుమూల పల్లెల నుంచి మహానగరాల వరకు ప్రతి ఇల్లు మువ్వన్నెల వెలుగులతో కళకళలాడింది. జాతీయ పతాకం పట్ల దేశ ప్రజలలో ఉన్న అపారమైన భక్తిని ఈ ఘనత చాటి చెప్పింది. హర్ ఘర్ తిరంగా కేవలం జెండాలు ఎగురవేయడంతోనే ఆగలేదు. సరికొత్త డిజిటల్ రికార్డులను సైతం నమోదు చేసింది. ప్రారంభంలో అధికారిక పోర్టల్లో 6 కోట్లకు పైగా సెల్ఫీలు అప్లోడ్ కాగా ఆ సంఖ్య ప్రస్తుతం ఏకంగా 10 కోట్లకు పైగా తిరంగా సెల్ఫీల మైలురాయిని దాటి ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ప్రజా భాగస్వామ్య కార్యక్రమాలలో ఒకటిగా నిలిచింది. మరోవైపు చండీగఢ్లో ఏకంగా 5,885 మంది ప్రజలు ఒకే చోట చేరి గాల్లో రెపరెపలాడుతున్న భారీ జాతీయ జెండా ఆకారాన్ని మానవహారంగా నిర్మించి ప్రతిష్టాత్మక గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించి సరికొత్త చరిత్రను లిఖించారు. ఈ ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా లక్షలాది మంది పౌరులు స్వచ్ఛందంగా తిరంగా యాత్ర బైక్ ర్యాలీలు, మెగా మారథాన్లు, స్వచ్ఛతా డ్రైవ్లు, దేశభక్తి పెయింటింగ్ పోటీలు, క్విజ్ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. లక్షలాది వాలంటీర్లు ప్రతి పల్లెకు వెళ్లి జాతీయ జెండా నియమాలను, దాని వెనుక ఉన్న అమరవీరుల త్యాగాలను వివరిస్తున్నారు. హర్ ఘర్ తిరంగా ఉద్యమం నవ భారత నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయం. ఈ స్ఫూర్తితో ప్రతి పౌరుడు దేశాభివృద్ధిలో భాగస్వామి కావడమే వికసిత భారత్కు నిజమైన బాటగా నిలుస్తోంది. సమాజంలో మార్పు తీసుకురావడానికి పెద్ద పెద్ద వేదికలు, భారీ నిధులు అవసరం లేదని నిరంతర కృషి ఉంటే చాలని నిరూపిస్తున్నారు మధ్యప్రదేశ్లోని మందసౌర్ ప్రాంతానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు శ్యామ్ సింగ్ చుందావత్. గత 45 సంవత్సరాలుగా చేతితో గీసిన పోస్టర్లు, పోస్ట్ కార్డుల ద్వారా సమాజంలో చైతన్యాన్ని తీసుకువస్తున్నారు. డిజిటల్ ప్రచారాలు పెరిగిన ఈ కాలంలోనూ ఆయన పర్యావరణ పరిరక్షణ, నీటి ఆదా, పరిశుభ్రత, ప్రజారోగ్యం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.
సాధారణంగా విద్యార్థులకు అత్యంత కష్టమైనదిగా అనిపించే గణిత శాస్త్రాన్ని ఆటపాటలతో ఎంతో సరళంగా ప్రాక్టికల్గా నేర్పిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది గుజరాత్లోని ఒక ప్రాథమిక పాఠశాల. గుజరాత్ పంచ్మహల్ జిల్లాలోని ఈ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గణితాన్ని సులభంగా, ఆచరణాత్మకంగా, ఆనందదాయకంగా మార్చడానికి ఈ వినూత్న మ్యాథ్స్ పార్క్ను అభివృద్ధి చేసింది. పాఠశాల ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో స్థానిక కళాకారుల సహకారంతో అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. విద్యార్థులు ఇక్కడి నంబర్ లైన్లు, అబాకస్, వివిధ రేఖాగణిత నమూనాల ద్వారా క్లిష్టమైన లెక్కలను కూడా ఆటల ద్వారా చిటికలో నేర్చుకుంటారు. దేశంలో రుతుపవనాల రాక, వర్షాల కోసం ప్రజలు రకరకాల పూజలు, సాంప్రదాయాలు నిర్వహించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే మధ్యప్రదేశ్ వర్షాలు పడాలని కోరుకుంటూ స్థానికులు గాడిదలకు గులాబ్ జామున్లు తినిపించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి పూర్వం నుంచే ఈ వింత ఆచారం కొనసాగుతోందని స్థానికులు తెలిపారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం అధికారిక ఆధార్ యాప్ డౌన్లోడ్ల సంఖ్య దేశవ్యాప్తంగా 4 కోట్లను దాటింది. ఈ యాప్ సహాయంతో దేశ ప్రజలు ఆధార్ కేంద్రాలను సందర్శించాల్సిన అవసరం లేకుండానే తమ చిరునామా, మార్పులు, మొబైల్ నంబర్, ఈమెయిల్ అప్డేట్లు, బయోమెట్రిక్ లాక్, అన్లాక్ సదుపాయాలతో పాటు ఈ ఆధార్ను సులభంగా డౌన్లోడ్ చేసుకోగలుగుతున్నారు. గతంలో ఈ సేవ కోసం ₹75 రుసుము వసూలు చేసేవారు. అయితే డిజిటల్ సేవలను మరింత ప్రోత్సహించేందుకు గాను ఆధార్ యాప్ ద్వారా చేసుకునే ఈ మెయిల్ అప్డేట్ సేవలను ఈ ఏడాది డిసెంబర్ 31 పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు UIDAI ప్రకటించింది. నిశ్చలమైన ఏకాగ్రత, అచంచలమైన భక్తి ఉంటే ఒక చిన్న బియ్యపు గింజపై కూడా భగవంతుని రూపాన్ని, కావ్యాన్ని ఆవిష్కరించవచ్చని నిరూపిస్తున్నారు రాజస్థాన్కు చెందిన మహేష్ పురోహిత్. ఇప్పటికే అత్యంత చిన్నవైన బియ్యపు గింజలపై హనుమాన్ చాలీసా, సంకట్ మోచన్ వంటి పవిత్ర గ్రంథాలను విజయవంతంగా లిఖించి అందరినీ అప్పురపరిచారు. ప్రస్తుతం ఆయన ప్రతి ఒక్క గియ్యపు గింజపైన సంపూర్ణ రామాయణాన్ని వ్రాసే అతిపెద్ద సవాలుతో కూడిన అపూర్వ యజ్ఞంలో నిమగ్నమయ్యారు. రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ RAF ప్రతి 2 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ప్రధాన బహుళజాతి వైమానిక పోరాట విన్యాసం ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 2026లో భారత వైమానిక దళం IAF పాల్గొననుంది. ఈ విన్యాసం ఉత్తర ఆస్ట్రేలియాలోని RAAF బేస్ డార్విన్లో జూలై 20న ప్రారంభమై ఆగస్టు 7 వరకు కొనసాగుతుంది. ఈ ఎడిషన్లో అత్యధిక సంఖ్యలో దేశాలు పాల్గొంటున్నాయి. సంక్షిప్తమైన భారీ సైనిక బలగాలు మోహరింపు, మిషన్లు, బహుళజాతి వైమానిక పోరాట కార్యకలాపాల కోసం సైనిక సిబ్బందిని ఇది ఏకతాటిపైకి తెస్తుంది.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నార్త్ మాసిడోనియా పర్యటన ఇరు దేశాల మధ్య మైత్రిని, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసింది. ఈ సందర్భంగా మదర్ తెరీసాని గుర్తు చేసుకుంటూ ఆమె ఇరు దేశాల మధ్య వారధిగా నిలిచారు. నార్త్ మాసిడోనియాలోని స్కోప్జే నగరంలో జన్మించిన మదర్ తెరీసా ఆ తర్వాత భారతదేశాన్ని తన నివాసంగా మార్చుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా నగరంలో నిరుపేదలు, అనాథలు, రోగులకు తన జీవితాన్ని అంకితం చేస్తూ మానవ సేవయే మాధవ సేవ అని నిరూపించారు. భారత్ ఫార్మా రంగంలో ప్రపంచానికి అత్యధిక మందులను సరఫరా చేస్తూ ప్రపంచ ఫార్మసీగా పేరుగాంచింది. సాంప్రదాయ పద్ధతుల్లో మందులను కేవలం ఉత్పత్తి చేయటమే కాకుండా సరికొత్త వ్యాధులకు సరికొత్త ఔషధాలను కనుగొనే పరిశోధనలు దేశవ్యాప్తంగా శరవేగంగా పుంజుకున్నాయి. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోటెక్నాలజీ వంటి అత్యాధునిక సాంకేతికతలను జోడించడం ద్వారా భారత్ నేడు సురక్షితమైన, నాణ్యమైన, తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలను ప్రపంచానికి అందిస్తోంది. శ్రీనగర్లోని ప్రసిద్ధ దాల్ సరస్సు తీరాన 3వ చినార్ పుస్తకోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. నేషనల్ బుక్ ట్రస్ట్, ఉర్దూ భాష ప్రచార జాతీయ మండలి సంయుక్తంగా ఈ పుస్తకోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. 9 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవంలో ఇంగ్లీష్, హిందీ, కాశ్మీరీ, ఉర్దూ భాషలతో పాటు పలు ఇతర భారతీయ భాషలకు చెందిన లక్షలాది పుస్తకాలను ప్రదర్శనకు ఉంచారు. ఈ ప్రతిష్టాత్మక సాహిత్య వేడుకలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, పుస్తక ప్రియులు, ప్రముఖ రచయితలు, ప్రచురణకర్తలు, కళాకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో పూంచ్లో 4 మృతి చెందారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల రాజౌరిలో వరద పరిస్థితి ఏర్పడింది. సైన్యం సహాయ చర్యలు చేపట్టి 11 మంది ప్రాణాలను కాపాడింది. వరదల నేపథ్యంలో అమర్నాథ్, వైష్ణోదేవి యాత్ర తాత్కాలికంగా నిలిపివేయబడింది. చురుంగ్ గ్రామ సమీపంలో మురుగు కాలువలో 9 మంది చిక్కుకోవడంతో సైన్యం 5 పిల్లలతో సహా అందరినీ రక్షించింది. రాబోయే 2 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మన రాష్ట్రంతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలానే కోస్తాంధ్రలోని తీర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ అమెరికాలోని న్యూ జెర్సీలో ఉన్న మెట్లైఫ్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత సోమవారం తెల్లవారుజామున 12:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ తుది పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా మాజీ విజేత స్పెయిన్తో తలపడనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోల్డోవా, మాసిడోనియా, రొమేనియా పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అంతర్జాతీయ వేదికలపై భారత యువశక్తి సరికొత్త చరిత్ర. పివి సింధు, కెమిస్ట్రీ ఒలింపియాడ్ విజేతలను అభినందించిన ప్రధానమంత్రి మోదీ. రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలన్న కేంద్ర ప్రభుత్వం.
భారత భాషలు ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపాయన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.